హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నానో గమనించండి. ఒక పేపర్ తీసుకున్నానండి, 2 గ్లాసుల పైన పెట్టాను. మధ్యలో గ్లాస్ పెట్టినప్పుడు అది పడిపోయిందండి, ఎలాగా పడిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పేపర్ని నేను ఫోల్డ్ చేస్తానండి. ఫ్రంట్ బ్యాక్ మనం విసనకర్ర మడుచుకుంటాం కదా, సో ఆ విధంగా నేను దీన్ని ఫోల్డ్ చేస్తానండి. ఫోల్డ్ చేసి ఈ గ్లాసుల పైన పెడతాను. సో జాగ్రత్తగా గమనించండి. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఫోల్డ్ చేసిన పేపర్ని చూసారా? ఆ పేపర్ని చూస్తే మీకు ఏ వస్తువుని చూసినట్లు అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే, మర్చేసాను. ఇప్పుడు చూడండి, దీన్ని కొంచెం వెడల్పుగా చేసి ఆ 2 గ్లాసుల పైన పెడతానండి. ఇప్పుడు 3వ గ్లాస్ని ఆ పేపర్ పైన పెడతానండి. ఇప్పుడు నిలుస్తుంది. సో ఎందుకు ఇలా గ్లాస్ ఎందుకు పడిపోలేదో మీకు తెలిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్. పెడతారు కదా?